Hi, welcome to Ishendra's Engineering Tutorials. Digital signal processingలో రియలైజేషన్ అందులో ఒకటి డైరెక్ట్ ఫామ్ 1, డైరెక్ట్ ఫామ్ 2, ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి క్యాస్కేడ్ రియలైజేషన్ అండ్ ప్యారలల్ రియలైజేషన్. ఈ వీడియోలో సంథింగ్ అబౌట్ క్యాస్కేడ్ రియలైజేషన్. ఓకే, ఇట్స్ సంథింగ్ అబౌట్ క్యాస్కేడ్ రియలైజేషన్. బిగినర్ ఫస్ట్ టైం నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్యాస్కేడ్ రియలైజేషన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేసి పెట్టుకోవాలి, పోల్ జీరో ఫామ్లోకి రాసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ స్ట్రేట్ అవే ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేలాగా హెల్ప్ అవుతుంది కదా. సో ఒక system, LTI system is given. LTI system is described by a differential equation. Obtain the cascade realization అని చెప్పి మాట. అండ్ షూర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ JNTU క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ ఇవి. ఓకే, సో ఎలా ఉంటుంది అండ్ LTI system governed by the equation y of n randomగా y of n plus y of n minus 1 minus 1 by 4 y of n minus 2 ఈక్వల్ టు x of n అనే ఈక్వేషన్ ఇచ్చారు ఫర్ సపోజింగ్. ఓకే, LTI సిస్టమ్, యా ఇట్స్ అ టైమ్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీకు పనికొచ్చే పాయింట్. LTI లీనియర్ టైమ్ ఇన్వేరియంట్. యూజువల్గా మన డిఎస్పిలో ఒక 5-6 సీక్వెన్స్, 5-6 క్వశ్చన్స్ ఇచ్చేసి చెక్ వెదర్ ద సిస్టమ్ ఇస్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ ఆర్ వేరియంట్ అని చెప్పి అడుగుతారు కదా. ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఎలా అంటే ఇక్కడ n ఏంటండి, వాట్ ఈస్ దిస్ n ఓవర్ హియర్? ఇట్స్ n ఈజ్ ద టైమ్ కదా, డిస్క్రీట్ టైమ్. సో n లాగా ఉన్నంత వరకు ఇట్స్ అ టైమ్ ఇన్వేరియంట్. హియర్ కమ్ హియర్, వాట్ ఐ మీన్ ఇస్ n లాగా ఉన్నంత వరకు ఈ కంప్లీట్ ఈక్వేషన్లో చూడండి, nకి ఇంకే రకమైన లేదు, n లాగే ఉంది, ఇక్కడ కూడా n లాగే ఉంది, n లాగా ఉంది. n లాగా కాకపోవటం ఏంటి, ఇంకొక రకం ఏంటి? ఇట్ మే బీ లైక్ ఇంకా కేసెస్ తీసుకుంటే -n ఉంది, -n ఇట్స్ నాట్ n కదా, -n ఉంది, షిఫ్టెడ్ వర్షన్. ఇలా ఉన్నప్పుడు ఒరెల్స్ n² అలా ఉన్నప్పుడు, ఒరెల్స్ టైం స్కేలింగ్ జరిగినప్పుడు, ఇన్ ద సెన్స్ 2n లేకపోతే n/4 ఇది టైం స్కేల్ అయినట్టు కదా. సో ఇలాంటివి ఉన్నప్పుడు అది టైం వేరియంట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఒక ABCD GHI అన్నీ ఇచ్చేసి అన్ని ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు. చెక్ వెదర్ ద సిస్టమ్ ఇస్ టైం వేరియంట్ ఆర్ టైం ఇన్వేరియంట్ అంటారు కదా. ఒకసారి చెక్ చేయండి. n లాగా ఉన్నంత వరకు ఇట్స్ అ టైం ఇన్వేరియంట్. n లాగా ఉన్నంత వరకు ఇట్స్ అ టైం ఇన్వేరియంట్. మీరు స్ట్రెయిట్ అవే రాసేసేయచ్చు. టైం స్కేలింగ్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఇన్వేరియంట్ అని చెప్పి రాసేసేయచ్చు. టైం n లాగా ఉన్న స్ట్రిక్ట్లీ n షుడ్ బి స్ట్రిక్ట్లీ n ఫర్ ఎ సిస్టమ్ టు బీ టైమ్ ఇన్వేరియంట్. ఎప్పుడైతే n వేరే రకాలుగా టైం స్కేల్ లేకపోతే షిఫ్టింగ్ ఎక్సెట్రా ఫోల్డింగ్, ఇది ఫోల్డింగ్ కదా, ఇది షిఫ్టింగ్ లైక్ 1 - n ఇలాగా ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్లో ఒకవేళ ఇది రివర్స్ అయ్యి ఉంటే కనుక దాట్ వుడ్ హ్యావ్ బిన్ లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్ అయ్యేది. సో n స్ట్రిక్ట్లీ n లాగా ఉంది కాబట్టి గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్, సో డెఫినెట్గా వస్తుంది 2 మార్క్స్లో, లేకపోతే ఒక 4-5 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇందులో టైం వేరియంట్ ఏది, టైం ఇన్వేరియంట్ ఏది వాల్యుయేట్ చేయమని చెప్పి అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తప్పైతే ఒకసారి కమెంట్ బాక్స్లో నో యువర్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అని చెప్పి ఒక చిన్న కమెంట్ డ్రాప్ చేయండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఆ రకంగా ఫర్ ఏ సిస్టమ్ టు బి టైమ్ ఇన్వేరియంట్ n షుడ్ బి స్ట్రిక్ట్లీ n లా ఉన్నంత వరకు అది టైం ఇన్వేరియంట్ అవుతుంది. y of t అయితే కంటిన్యూస్ టైం అయితే t లాగా ఉన్నంత వరకు ఇట్స్ అ టైం ఇన్వేరియంట్ సిస్టమ్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో వస్తుంది అది ఆ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనం క్యాస్కేడ్ రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇది ముందుకి ప్రొసీడ్ అవ్వాలి అంటే డెఫినెట్గా షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ Z ట్రాన్స్ఫార్మ్ తెలిసి ఉండాలి. ఓకే, సో షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ Z ట్రాన్స్ఫార్మ్ తెలిసి ఉండాలి. అండ్ కొంచెం మ్యాథ్స్ ఏంటది, క్వాడ్రేటిక్, ఇది 2 కదా, సో మనకు వచ్చేసి క్వాడ్రేటిక్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. సో క్వాడ్రేటిక్ ఫామ్లో రూట్స్ ఎలాగ వాల్యుయేట్ చేయాలో కొంచెం చిన్న ఐడియా తెలిసి ఉండాలి. ఓకే, సో దీనికి ఈ ఈక్వేషన్కి Z ట్రాన్స్ఫార్మ్ కట్టినట్లయితే ఇట్స్ సింప్లీ స్ట్రెయిట్ అవే y of z
ప్లస్ ఈ షిఫ్ట్ వల్ల ఇట్ విల్ బి z రైజ్ టు -1 అండ్ y ఆఫ్ z అకార్డింగ్ టు షిఫ్టింగ్ ప్రాపర్టీ. -1/4 దీనివల్ల ఇట్ విల్ బి z రైజ్ టు -2 y ఆఫ్ z which is equal to x of z transform of x of n, it will be x of z. ఓకే, సో వీటన్నిటిలో y of z కామన్గా తీస్తే ఈ 3 టర్మ్స్లో y of z కామన్ ఉందండి. సో y of z కామన్ తీసేస్తే విల్ బీ హ్యావింగ్ ఇక్కడ నుంచి y of z ఒకటి ఉంటుంది, ఒక 1 మిగిలింది, ప్లస్ z రైజ్ టు -1 ఇక్కడ -1/4 z రైజ్ టు -2 మిగిలింది విచ్ ఇస్ ఈక్వల్ టు x of z. సో మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే y of z బై x of z. దాట్ గివ్స్ అస్ y of z బై x of z is equal to, ఇది ఉల్టా అవుతుంది కదా, సో ఇట్ విల్ బి 1/1 ప్లస్ z రైజ్ టు -1 మైనస్ 1/4 z రైజ్ టు -2. ఓకే, ఇప్పుడు దీన్ని పట్టుకొని ఖచ్చితంగా ఫ్యాక్టరైజ్ చేయాల్సిందే. క్యాస్కేడ్ అన్నప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాల్సింది క్యాస్కేడ్ రియలైజేషన్, obtain the cascade realization అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇది సింపుల్గా ఇక్కడ న్యూమరేటర్ లేదు, అది కూడా ఒకవేళ న్యూమరేటర్ ఉన్నా కూడా అది కూడా ఫ్యాక్టరైజ్ చేయాల్సిందే. ఓకే, సో ఇది ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే గైజ్ నెగటివ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరేం చేస్తారంటే మనం ఇది ఇవాల్యుయేట్ చేసినప్పుడు స్ట్రైట్ y ఆఫ్ z బై x ఆఫ్ z విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ z రైజ్ టు -2 అనేది కామన్గా తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ మొత్తం ఇక్కడ నుంచి z రైజ్ టు -2 అనేది కామన్గా తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ z స్క్వేర్ మిగులుతుంది కదా, అంటే ఇది మల్టిప్లై అయినప్పుడు పవర్స్ యాడ్ అవ్వి -2 + 2 0 అయిపోతుంది, z రైజ్ టు 0 దట్ విల్ బి 1 కదా, అందుకనే. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఆల్రెడీ అంటే ఇక్కడ ఏముంటే విల్ బి గోయింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఇట్ షుడ్ బి z. ఓకే, సో అంటే ఇది మల్టిప్లై అయినప్పుడు -2 + 1 -1 మిగులుతుంది, అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ ఇందులోంచి z రైజ్ టు -2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనకు మిగిలేది 1/4 మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేసి మళ్ళీ ఈ రూపంలోకి రాసుకోవచ్చు. కంపేరింగ్ దిస్ విత్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎంత ఉన్నట్టండి, ఇట్స్ 1 ఓవర్ హియర్, ఇక్కడ కూడా 1 ఉన్నట్టే కదా. సో దేంతో కంపేర్ చేస్తామండి, x² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తాము. అండ్ రూట్స్ వచ్చేసి రెండు కదా, రెండు రూట్స్ z1, z2 is equal to -b ప్లస్ or మైనస్ √b² - 4ac మొత్తానికి బై 2a కదా. సో ఇక్కడ a వచ్చేసి 1, ఇదిగోండి a వచ్చేసి ఇక్కడ నుంచి పైన కంపేర్ చేస్తే a = 1 అండ్ b కూడా = 1 b = 1 అండ్ c వచ్చేసి -1/4. ఓకే, సో అవన్నీ ఇందులో ప్లగిన్ చేస్తే z1, z2 విల్ బీ ఈక్వల్ టు -1 ప్లస్ or మైనస్ √1 -4 ఇంటూ 1 ఇంటూ c వచ్చేసి -1/4 కదండి, బై 2. a వచ్చేసి 1 కాబట్టి అంతే. సో గైస్ ఇది చేసినట్లయితే ఐ మీన్ ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 4 అండ్ 1 ఇంటూ 1 దాట్ బికమ్స్ పాజిటివ్. అండ్ సో మనకు ఫైనల్గా ఇక్కడ మిగిలేది -1 ప్లస్ or మైనస్ √2 హోల్ బై 2. ఓకే, సో ఆ రకంగా z1 z2 విల్ బీ ఈక్వల్ టు, గైస్ ఇది ఎలా రాసుకోవచ్చు, ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ తీసుకున్నట్టయితే ఇది చేస్తే కనుక ఇట్ షుడ్ బి z1 ఒకటి వచ్చేసి 0.207 రావాలి. ఒకసారి చెక్ చేయండి, ఇది √2 1.414 కదా. సో మైనస్ ఆఫ్ దిస్ ఇది చేస్తే ఇంత రావాలి ఒకటి. ఇంకొకటి z2 is equal to -1.207 రావాలి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి చెక్ చేయండి. నేను అంటే దీనికి ఇప్పుడు నేను క్యాల్కులేటర్ తీసుకొని ఇప్పుడు నేను కొట్టలేను, సో దీనికి దగ్గరగా ఉంటుంది. ఐల్ గో హెడ్, ప్లీజ్ చెక్. ఇదొక్కటి వాల్యూస్ ఒకటి తేడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయండి.
ఓకే, సో ఇది ఎలా రాసుకోవచ్చు? z1 ఈక్వల్ z1 ఇటువైపు పాజిటివ్ కదా, ఇటువైపు వస్తే నెగటివ్ 0.207 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఫ్యాక్టర్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఇది నెగిటివ్ కదా, ఇటువైపు వచ్చినప్పుడు z2 ప్లస్ 1.207 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఇలా రాసుకోవచ్చు. హౌ ఇట్ ఇస్ y ఆఫ్ z బై x ఆఫ్ z విల్ బీ ఈక్వల్ టు, ఇది అలాగే ఉందండి, దీనికి మాత్రమే ఫ్యాక్టరైజ్ చేసామే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏమైంది అని చెప్పి అనుకుంటారు, యా దట్ విల్ బీ క్యాన్సిల్, బ్లా ఉంచండి, పక్కన ఉంచండి. ఓకే, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1 బై z² అలాగే ఉంది, z², అండ్ ఇక్కడ వచ్చేసి z1 z2 కాదు, ఇది స్ట్రైట్ అవే z మైనస్ 0.207 ఒక ఫ్యాక్టర్, ఇంకొకటి z ప్లస్ 1.207. ఓకే, నేను ఈ రేషియోని ఇంకొకలాగా రాసుకోవచ్చండి. అంటే ఈ మొత్తాన్ని ఇంటూ y1 ఆఫ్ z బై y1 ఆఫ్ z రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు చక్కగా. ఓకే, సో దిస్ వన్ ముందుకు వెళ్తే గైస్, ఇక్కడ నుంచి ఇదిగోండి ఇవన్నీ మల్టిప్లై అవుతుంది, ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది, ఇవన్నీ మల్టిప్లై అవుతున్నాయి కదా. సో అప్పుడు 1 బై z ఇందాక ఎంత బయట తీసామండి గైస్, ఇట్స్ z⁻² తీసాము ఇక్కడ, అది యాక్చువల్గా ఇది క్యాన్సిల్ అయిపోవాలి కదా. సో ఇదిగోండి z⁻² తీసాం, అక్కడ తప్పు రాశాను, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, తిట్టకండి. z⁻² బయట తీసాము అక్కడ. ఓకే, అంటే ఇక్కడ z⁻² ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి z బయట తీసేస్తా, అంటే ఇంటూ కదా, z బయట తీసినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది 1 మైనస్ 1/z కదా, 1/z, అది z⁻1 లాగా రాసుకుంటా, 0.207 z⁻1, 1/zని z⁻1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంటూ ఇందులో ఈ ఫ్యాక్టర్ నుంచి కూడా z బయటికి తెస్తున్నాను, అది అన్నీ మల్టిప్లై అవుతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. z వచ్చేసింది 1 ప్లస్ 1.207 బై z కదా, z⁻1 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మల్టిప్లై అవుతున్నాయి, z⁻2 ఇంటూ z⁻2, ఇది ఇంటూ ఇది కదా, z² అవుతుంది. సో z⁻2 ప్లస్ 2 దట్ విల్ బీ అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకు ఫైనల్గా మిగిలిన వచ్చేసి ఏంటది, అండ్ ఇందులో కూడా ఒకటి చిన్న ట్రాన్స్ఫర్మేషన్ అండి, ఇలా రాసుకోవచ్చు, ఇలాగా ఈ రెండు రాసుకుంటాను నేను, రేషియో రాసుకోవచ్చు కదా. సో ఆ రకంగా ఇట్స్ y1 ఆఫ్ z బై x ఆఫ్ z ఇంటూ y ఆఫ్ z బై y1 ఆఫ్ z is equal to, ఇది పోయిందండి, ఇంకా we don't have this anymore, 1/1 మైనస్ 0.20 పాయింట్ అండి, 0.207 z⁻1 ఇంటూ 1 ప్లస్ 1.207 z⁻1. ఓకే, సో ఇది నాది, మనకు ఇదిగో ఇది ఫ్యాక్టరైజ్ చేసినట్టు మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇక్కడికి వెనక్కి వస్తాం. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇది మనకు ఫైనల్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇది మల్టిప్లై అవుతుంది, ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి, ఇన్ ద సేమ్ వే ఈ రెండు మల్టిప్లై అవుతున్నట్టు కదా. ఓకే, ఈ రెండు ఇంటూ 1 బై వేసుకుంటే ఈ రెండు మల్టిప్లై అవుతున్నట్టు. సో ఈ రేషియోని నేను ఇది కన్సిడర్ చేస్తాను, ఇది, అండ్ ఈ రేషియోని ఇది కన్సిడర్ చేస్తాను. రివర్స్లో చేయకూడదా అని గట్టిగా నిలదీస్తే చేయొచ్చండి, దట్ డజంట్ మీన్ అది, అంటే ఇది అనుకొని అది ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ రకంగా గైస్ ఈ రేషియో వచ్చేసి y1 ఆఫ్ z బై x ఆఫ్ z విల్ బీ ఈక్వల్ టు ఎంత, 1 బై ఇది రేషియో అనుకున్నాను కదా, 1 మైనస్ 0.207 z⁻1 కదా.
సో దిస్ వన్ ఫస్ట్ ఇది చేసేస్తాను, తర్వాత సెకండ్ దానికి వెళ్దాము. క్రాస్ మల్టిప్లయింగ్ దీస్ టూ విల్ గివ్ అస్ y1 of z into this, isn't it? It's 1 minus 0.207 z raised to minus 1, which is equal to x of z, right? And simplifying this one, it will be y1 of z minus 0.207 z raised to minus 1 into y1 of z వస్తుంది మనకి, అంతేనా? విచ్ ఇస్ ఈక్వల్ టు x of z. నాకు y1 of z మాత్రమే కావాలి. సో y1 of z విల్ బీ ఈక్వల్ టు x of z ప్లస్ 0.2, ఇది పాయింట్ అండి, సరిగ్గా కనిపించకపోతే జాగ్రత్తగా కనిపించండి, 0.207 z రైస్ టు మైనస్ 1 ఇంటూ y1 of z అన్నట్టు, అంతేనా? సో ఎస్, ఈ ఈక్వేషన్ y1 of z ఈజ్ ఈక్వల్ టు ఇది, ఈ ఈక్వేషన్ని డైరెక్ట్ ఫామ్ 1లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చండి? బై డిఫాల్ట్ x of z ఇన్పుట్లోనే ఇక్కడ ఈ కార్నర్లో x of z, ఓకే, అండ్ ఇటువైపు y1 of z అనుకుందాం. y1 of z ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, y1 of z. ఇట్స్ పాజిటివ్, రైట్? ఈ రెండు యాడ్ అవుతున్నాయి, అండ్ దిస్ వన్, ఇది యాడ్ అవుతుంది. అంటే x of z ఇక్కడ ఒక సమ్మేషన్ వచ్చేసి we have a positive, I mean summation over here. ఇదే y1 of z వచ్చేసి y1 of z వచ్చింది and multiplied with z raised to minus 1, okay. అదే సిగ్నల్ z raised to okay, y1 of z raised to minus 1 into 0.207 కదా యాడ్ అవుతుంది, ఓకే. ఏ సిగ్నల్ నౌ దిస్ వన్ ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుటే కదా y1 of z. ఇది డైరెక్ట్ ఫామ్ 1 రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వన్. మరి అటువైపు అది ఉంది కదా, ఇది ద సెకండ్ వన్, y1 of I mean y of z బై y1 of z దేనికి సమానం అనుకున్నామండి? 1 ప్లస్ 1 బై 1 ప్లస్, అంతేనా? 1 ప్లస్ 1.207 z రైస్ టు మైనస్ 1కి ఈక్వేట్ చేసుకున్నాం కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే వాట్ ఇట్ విల్ బి? క్రాస్ మల్టిప్లయింగ్ y of z ఇంటూ ఇది కదా 1 ప్లస్ 1.207 z రైస్ టు మైనస్ 1, ఓకే, అది విచ్ ఇస్ ఈక్వల్ టు y1 of z, అంతేనా? విచ్ ఇస్ ఈక్వల్ టు y1 of z. ఇది ఇంకా సింప్లిఫై చేస్తే ఇట్ ఈస్ y of z will be equal to, ఇది ఇటువైపు ఉంచుకొని అది అటువైపు వెళ్తే ఇట్స్ y1 of z, ఇటు పాజిటివ్, అటువైపు వెళ్తే ఇట్స్ నెగటివ్ 1.207 z రైస్ టు మైనస్ 1 y of z మల్టిప్లై అవుతుంది కదా, రిప్రజెంట్ చేస్తామండి. కాజ్ ఇట్స్ ఇది వచ్చేసి నెగటివ్ కదా, అండ్ y1 of z ఇక్కడ ఉంది, y1 of z పాయింట్ ఇక్కడ, ఇవాల్యుయేషన్ పాయింట్ ఇక్కడ, అండ్ ఇటువైపు అవుట్పుట్ కదా y of z ఎగ్దమ్ అవుట్పుట్ కదా, సో ఇట్స్ y of z ఇక్కడ ఉంది, ఓకే. సో ఈ రెండు ఎలాగ ఫామ్ చేయటం, లైక్ y of z తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి, y of z ఈజ్ మల్టిప్లైడ్ విత్ z రైస్ టు మైనస్ 1, ఇదిగోండి, అండ్ స్టిల్ మల్టిప్లైడ్ విత్ ఇట్స్ మల్టిప్లయర్ కదా విత్ మైనస్ 1.207. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పాయింట్ వరకు మనకి ఇది వచ్చేసింది, రైట్? అండ్ ఇక్కడ ఒక సమ్మింగ్ పాయింట్ ఇది, అండ్ దిస్ వన్, రైట్? సో నెగిటివ్ కాబట్టి y1 of z మైనస్ 1.207 into z raised to minus 1 into y of z is equal to y of z. So ఇది for the second term, and cascade connection ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేసేస్తే అదే cascade connection అవుతుందండి. Now this one it was a h1 of z, right? h1 of z, ఇది వచ్చేసి h2 of z. సో cascade connection అంటే ఒక దాని తర్వాత ట్రైన్ పెట్టెల్లాగా ఒక పెట్టె వెనకాల ఒక పెట్టె కనెక్ట్ చేసినట్టు హియర్ కనెక్షన్ వచ్చేస్తుందండి. ఇదిగో ఇదే y1 of z కదా, సో ఇదే y1 of z ఇక్కడ అపియర్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ y1 of z ఇక్కడ సేమ్ అదే సమ్మేషన్, ఇదే y1 of z, ఇదే y1 of z, అండ్ ఇక్కడ సమ్మింగ్ ఉంటుంది పాజిటివ్,
అండ్ ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ y of z. మళ్ళీ ఇదే రిపీట్ చేసేస్తున్నాను over here with the delay element z raised to -1 multiplied with -1.207. ఓకే, ఇప్పుడు ఇలాగా బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేయడాన్ని, ఇది h2 of z ఇక్కడ వచ్చేసింది కదా, సో ఇలాగ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేయడాన్ని క్యాస్కేడ్ కనెక్షన్ అని చెప్తారు. క్యాస్కేడ్ రియలైజేషన్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్.